హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ ధనుంజయ్. అసలు సినిమాలో నిలదొక్కుకోవాలంటే అదృష్టం ఉండాలా, టాలెంట్ ఉండాలా, సర్కిల్ ఉండాలా, డబ్బులు ఉండాలా? అలాగే నెంబర్ 2, క్రౌడ్ ఫండింగ్ అంటే ఏంటి? క్రౌడ్ ఫండింగ్తో అసలు సినిమా తీయగలమా? దీనికోసం మన సినిమా పెద్దలు ఏమంటున్నారో ఇప్పుడు ఈ పాటలో చూద్దాం. ఎంత కృషి చేసి ఎంత టాలెంట్ ఉన్నా అదృష్టం అనేది కూడా కొద్దిగా ఒక మోతాదు ఉండాలండి. కానీ అదృష్టం ముందంటే కుదరదండి. మీ ప్రయత్నం మీరు చేయండి. డబ్బులు ఉంటే చాలు, ఏం అవసరం లేదు. ఎవరినైనా హీరో చేయొచ్చు, ఎవరినైనా హీరోయిన్ చేయొచ్చు. డబ్బులు తప్ప అక్కడ ఏమీ లేదు. డబ్బులు ఉంటే సర్వస్వం మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. డబ్బులు లేవంటే ఎవరు కనిపించరు. సో డబ్బు డెఫినెట్గా కావాలి. ఒక సినిమాని తయారు చేయాలి అంటే సినిమా ఈజ్ అన్ ఎక్స్పెన్సివ్ మీడియం. ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్ సింపుల్ అవుతుందో మార్కెటింగ్ చాలా కష్టం అవుతుంది. సో మీరు చేస్తున్న ప్రాజెక్ట్ ఆర్ ప్రోడక్ట్ యూఎస్పీ ఏమిటి, అది ఇంకొకరు ఎందుకు చూడాలి అని అన్న క్వశ్చన్కి మీరు ఎప్పటికెప్పుడు ఆన్సర్ చెప్పుకోవడానికి సిద్ధంగా ఉంటే మీరు తీసే సినిమా ఎఫెక్టివ్గా జనానికి రీచ్ అవుతూ ఉంటుంది. అంటే 2 ఫ్యాక్టర్స్. సినీ పరిశ్రమ అంటే 1 టాలెంట్ ఉండాలి, 2 లక్ కలిసి రావాలి, ఇష్టం కూడా కలిసి రావాలి. మిగిలిన డబ్బు కానీ సర్కిల్ కానీ ఏ విధంగానూ ఉపయోగపడదు. ఇంకొకటి ఏంటంటే జనరల్గా మన వాళ్ళు చాలామంది అదృష్టం వెంట పరిగెడుతూ ఉంటారు. మన వెంట అదృష్టం పరిగెట్టాలి. ఫస్ట్ అదృష్టం ఉండాలి. అదృష్టంకి యాడ్ టాలెంట్. అదృష్టం లేకపోతే మీకు సినిమా ఛాన్స్ రాదు. మీకు సినిమా ఛాన్స్ రావాలంటే అదృష్టం ఉంటేనే, ఫలానోడు సినిమా తీయాలి, నేను చూడాలి, నేను సెలెక్ట్ చేయాలి, పిలవాలి, నువ్వు సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత నీ యొక్క టాలెంట్ ప్లస్ అవుతుంది. టాలెంట్, డెడికేషన్, ఈ 2 ఉండాలి. ఫస్ట్ డెడికేషన్ ఉండాలి. దాని మీద వాళ్ళ దగ్గర నుంచి మొత్తం అన్ని గుణింతాల వరకు నేర్చుకోవాలి. దాని మీద భక్తి ఉండాలి. అదంటే భయం ఉండాలి. క్రౌడ్ ఫండింగ్తో సినిమా తీయగలమా? క్రౌడ్ ఫండింగ్ చెడ్డదని నేను చెప్పను. ఎప్పుడు చెడ్డదవుతుంది అంటే మీ విధానం తప్పైనప్పుడు చెడ్డదవుతుంది. మొత్తం మీరు అనుకున్న బడ్జెట్ ఇంచుమించుగా 80% కానీ మీ కమిట్మెంట్ వస్తే, కమిట్మెంట్తో ఉన్న క్రౌడ్ ఫండింగ్ కావాలి. వాడిని అడగండి, నీకు తెలుసా క్రౌడ్ ఫండింగ్ అంటే ఏంటో? నువ్వు ఎందుకు ఇవ్వాలి? నువ్వు అడుక్కుంటున్నావా? లేకపోతే నువ్వేంటి ఈ ప్రక్రియని దిగజారుస్తున్నావా? ఈ ప్రక్రియని, దీనికి ఉన్న విలువని పెంచడానికి ట్రై చేస్తున్నావా? నువ్వు ఒకరిని బోల్తా కొట్టించడానికి బదులు ఈ క్రౌడ్ ఫండింగ్ పేరుతోని 100 మందిని బోల్తా కొట్టించడానికి ట్రై చేస్తున్నావు. అది మరీ పెద్ద నేరం. అదే ఇంతవరకు క్రౌడ్ ఫండింగ్తో చేసిన సినిమా ఒక పేరు చెప్పండి. 3.5 సంవత్సరాల నుంచి క్రౌడ్ ఫండింగ్ అనే పదం వినిపిస్తాం. ఏది క్రౌడ్ ఫండింగ్తో ఎవరు చేశారో ఒక పేరు చెప్పండి. ఎందుకు చెప్పలేకపోతున్నాం? ఇదేం లేదండి, రోజు గడవడం కోసం చిన్న మ్యాజిక్ చేయడం, ఒక చిన్న షో ఇవ్వడం, ఇది కనిపిస్తుంది కదా, ఇలాగ అనడం, సరే మాయమైపోయింది అనడం, అది ఎలా ఉంటుందో అలాంటిదే ఈ మాటలు, ఈ గారడీలు, ఇవన్నీ ఇలాగే ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీ వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదా మా ఛానల్ని? తప్పనిసరిగా ఇప్పుడే చేసుకోండి. పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాయి.